యష్మిని ట్రాప్ అంటే ఫ్లట్టింగ్ చేస్తున్నాడని అడుగుతున్నారు మణికంఠని. అంటే ఫ్లట్టేషన్ చేసినట్టు నాకు ఎక్కడ అనిపిస్తలేదు. బట్ కాకపోతే కొంచెం తను బాగా ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్గా తనకు కనెక్ట్ అయ్యాడని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక యాజ్ ఎ ఫ్రెండ్గా కావచ్చు, సరే ఫ్లట్టేషన్ చేసినట్టనే కావచ్చు, ఎలా అయినా సరే తను బాగా దగ్గర అయిపోయాడు. సో అలా అయిపోయిన వ్యక్తి సడన్గా నామినేట్ చేయగానే కొంచెం ఆ నామినేషన్లో తను వేయగానే కొంచెం హర్ట్ అయిపోయింది అనమాట. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే అలా అంత హర్ట్ అయిందంటే తను ఏదో పర్సనల్గా తీసుకుందాం అనుకుంటా మనోడిని. ఆ పర్సనాలిటీని చూసి, ఆ బక్క పర్సనాలిటీని నేను అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాను చూసి, విగ్గు పడేసే స్టైల్ చూసి, ఆ విగ్గు కింద స్టైల్ చూసి పడిపోయిందో ఏమో మరి, కొంచెం బాగా హర్ట్ అయిపోయినట్టుంది. సో ఆ హగ్గులకో లేదంటే ఏదో సంథింగ్ అక్కడ కనెక్ట్ అయిపోయింది అనిపించింది నాకైతే. సో చాలా ఫన్నీగా అనిపించింది. కాకపోతే నేను ట్రాన్స్పరెంట్గా ఉన్న అతన్ని బాగా అతన్ని నేను ఇష్టపడినట్టు అనిపించింది. బిగ్ బాస్లో నాగమణి కంటే యష్మి లవ్ గురించి ఫన్ చేస్తూ ఉన్నారు అన్న. యాక్చువల్లీ ఏంటంటే అది ఒక లవ్ లాంటిది కాదు, ఒక క్రష్ అనమాట. క్రష్ అయిపోయాడు అనమాట. లవ్ పృథ్వీతో జరుగుతుంది. పృథ్వీ మధ్య ఏదో సంథింగ్ నడుస్తుంది యష్మి మధ్య. సో ఇక్కడ ఏంటంటే తనని కన్విన్స్ చేసుకుంటాడు అనమాట వెళ్ళి మణికంఠ. నువ్వు నన్ను అంటే కోపం వండుకు నాతో మాట్లాడు, నువ్వు ఏదైనా చేసుకుని నాతో మాట్లాడు చాలు, నాతో మాట్లాడితే చాలు నువ్వు అని చెప్పేసి కన్విన్స్ చేసుకుంటున్నాడు. పాపం యష్మితో మాట్లాడుకొని ఉండలేడు అనుకుంటా అంత.